నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఎస్టీ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ గణేష్ రాథోడ్ మనతో పాటు ఉన్నారు. నమస్తేనా. నమస్తే అండి. అంటే ఇప్పుడు మీరు ఏ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తానా? మాది చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ వస్తుంది. నాకు అంటే నేను ఉండేది హైదరాబాద్ లోకల్ పార్లమెంట్ నాది. విలేజ్ వచ్చేసి చెవెళ్ళ పార్లమెంట్ కిందకి వస్తుంది. నాకు చెవెళ్ళ ఎస్టీ సెల్ డిపార్ట్మెంట్ నుంచి చెవెళ్ళకి కోఆర్డినేటర్గా పెట్టారు మమ్మల్ని. అంటే ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్టయితే మీ దాంట్లో ఏ పార్టీ బలంగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న మనం. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి ఎంపీ క్యాండిడేట్ వేరే పార్టీలోకి మారడం వల్లనే జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. అవును, మాకు బలం పెరిగిందని అనుకుంటున్నాము. మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే టీఆర్ఎస్ పార్టీ కాదు, ఆయనతో పాటు వచ్చే వాళ్ళ అభిమానులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కాన్స్టిట్యున్సీ నాయకులు, మండల నాయకులు, ఇన్ఛార్జీలు వాళ్ళు రంజిత్ రెడ్డి గారితో రావడం అనేది మాకు సంతోషకరమైన వ్యక్తము. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మూడు పార్టీలు అయితే బలంగా అయితే ఉన్నాయన్న. ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, ఇంకో కాంగ్రెస్. మూడు దాంట్లలో ఎవరిది గెలుస్తారు, ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందండి. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపుగా 14 నుంచి 15 పార్లమెంట్ నియోజకవర్గాలు గౌరవ ముఖ్యమంత్రి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ యొక్క 14 నుంచి 15 పార్లమెంట్ నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుచుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాను. మీరు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి అంటారు. ఇంతవరకు 100 రోజులు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు చాలా వరకు అన్యాయం జరిగింది. ఎవరికి నీళ్ళు లేవు. ఆటో వాళ్ళకి చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి లేక ఫ్రీ బస్సులు పెట్టి వాళ్ళకి అన్యాయం చేసిరని చెప్పేసి చాలామంది అంటున్నారు. కొంతవరకు వాళ్ళు ఏం పని చేసుకోకుండా ఊళ్ళోనే ఉంటున్నారు అని చెప్పేసి కొంతవరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇట్లా ఏర్పడుతుందన్న. రైతుల విషయానికి వస్తే రైతులు ఆలోచన చేయాలి. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? రైతులను దోచుకోదిన్నది. అది గమనించాలి, ప్రజలు గమనించాలి, రైతులు గమనించాలి. అంతే తప్ప వాళ్ళ మీడియాలు ఉన్నాయి, వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయని చెప్పేసి విచ్చలవిడిగా వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టుకొని ప్రచారం చేయడం కాదు. మా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి వర్షపాతం అనేది రాలేదు. వర్షపాతంలో మేము ప్రమాణ స్వీకారం చేయలేదు. రానున్న రోజుల్లో వర్షపాతం వస్తుంది. ఆ వర్షపాతం దృష్ట్యా ఏ విధంగా ఉంటుంది రైతులకు అనేది మేము దానికి భరోసా ఇస్తాము. అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే ఉన్న డ్యామ్లు గత ప్రభుత్వం కట్టించిన డ్యామ్లలో ఒక్కటి కూడా ఇంతవరకు దాని కాళేశ్వరం ఉంది కదా, దాన్ని సరిచేద్దాము, దాన్ని మంచి బాగా చేపిద్దామని ఆలోచన లేకుండా ప్రతిపక్షాల మీద వివిధ విధంగా చెప్తున్నారని చెప్తున్నారు. సరే, మీరు చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ చూశారు. రీడిజైన్ అనేది పేరుతోటి వాళ్ళు ఏదైతే ఇది చేశారో, వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు అక్కడ అవకతవకలు జరిగాయి, అక్కడ కరెక్ట్గా మెటీరియల్ లేదు, అది వాడలేదు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. వాళ్ళ కాంట్రాక్టుల లాభం గురించే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారే తప్ప ప్రజల అవసరం నిమిత్తం ప్రజలకు యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలు బాగా గమనించాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని బయటికి పెడతారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకుల్లో గుబులు పుట్టింది. ఈరోజు ఏదో ఒక విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అయిపోయింది కాదు. గత ప్రభుత్వంలో ఇంతకుముందు ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి దాదాపుగా 50-60 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక చిన్న డ్యామేజ్ జరగలేదు. మరి కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం డ్యాంలో ఇది ఎంతవరకు అవకతవకలు జరిగాయనేది మీరు గమనించాలి. ఇప్పుడు ఈ అవకతవకలు అంటున్నారు వాళ్ళే కదా. ఇప్పుడు మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్లోకి వస్తారని చెప్పేసి చాలా వరకు వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి, వీళ్ళ ఆస్తులు కాపాడుకొని కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏముందో వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోనికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కేశవరావు గారు అండ్ వాళ్ళ డాటరు మేయర్ విజయలక్ష్మి కూడా ఇక్కడ పార్టీలోకి మారుతున్నారు, కాంగ్రెస్లోకి. 20 మంది కార్పొరేటర్లు ఇట్లా వస్తారు కదా. అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఆస్తులను మొత్తం కాపాడుకోవడానికి మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అది వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ డివిజన్లని, వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో వారు వస్తున్నారే తప్ప మేము ఎవరు వచ్చినా వెల్కమ్ అని చెప్తాము, రావద్దని చెప్తాము కదా. ఇంటికి అతిథి వచ్చినప్పుడు అతిథి మర్యాద చేయాల్సిన బాధ్యత మాకుంది. అతిథి మర్యాద అని చెప్పేసి అంటారు. వాళ్ళే ఏదో వాళ్ళ కుంభకోణాలు వాళ్ళు చూపెట్టుకోలేక మా పైన పడతారనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. వీళ్ళకి మీరు ఎట్లా సహకరిస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. కుంభకోణాలు చేశారా లేదా అనేది అవినీతి తేలాల్సిన అవసరం ఉంటుంది.
ఎవరైతే వాళ్ళకు అభిప్రాయం ఉండొచ్చు ఆ యొక్క డివిజన్లలో వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీలలో అవినీతి జరిగిందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారంగా వాళ్ళు చర్య తీసుకుంటారు. మెయిన్గా ఈ ఇప్పుడు ఉన్న 17 స్థానాల్లో కాంగ్రెస్కి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు? ఖచ్చితంగా చెప్తున్నాను కదా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో 14 నుంచి 15 కాన్స్టిట్యున్సీలు అనుకుంటున్నాము. మేబీ ఒకటి తగ్గొచ్చు పెరగొచ్చు. అయినా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి, మొదటి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఆయన టీపీసీసీ వచ్చిన తర్వాత ఈ యొక్క మొదటి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము గెలుపు దీక్షగానే పనిచేస్తాము. అంటే ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే అక్కడ ఉత్తర తెలంగాణలో ఒక దిక్కు చూసుకుంటే బీఆర్ఎస్కి ఒక స్థానం వస్తుందని చెప్పేసి కొంతవరకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మన నార్కర్నూలు కాన్స్టిట్యున్సీకి చూసుకున్నట్లయితే అక్కడ బీఎస్పీ ప్రవీణ్ కుమార్ అందులో చేరిండి కదా బీఆర్ఎస్లో, దానివల్ల అక్కడ ఏమైనా బలం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. మీరు బాగా గమనించండి, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇమీడియట్గా వాళ్ళకి ఏదో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ పార్టీ విలీనం చేశారు, వాళ్ళ పార్టీ కండువ కప్పుకున్నాడు కాబట్టి అది విషయం కాదు. లోకల్గా మల్లు రవి గారు దాదాపుగా 25 సంవత్సరాల నుండి మల్లు రవి గారు ఎంత ఆయన కాన్స్టిట్యున్సీలలో ప్రతి ఊర్లలో ఆయనకు మంచి ఫేస్ వాల్యూ ఉంది, పని చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చేస్తారండి, ఆయన ఎక్కడో వదిలేసి అక్కడ వచ్చి పోటీ చేస్తానంటే అక్కడ లోకల్ ఉన్న పబ్లిక్ ఒప్పుకోరు కదా. అంటే మీరు లోకలిటీ అంటున్నారు, మల్లు రవి గారిది కూడా అక్కడ లోకలిటీ కాదంట కదా. అంటే కొంత సామాజిక వర్గానికి మాదిగనే సామాజిక వర్గంలో మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పేసి అక్కడ స్థానికంగా పోటీ చేసే సంపత్ కుమార్ పేరు చాలా వరకు వినబడ్డది. ఆయన కూడా నిన్న వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. మల్లు రవి గారిది లోకల్ అనేది కాదు, ఎక్కడ రిజర్వ్డ్ ఉంటే అక్కడ పోయి ఎవడైనా పోటీ చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇటు వస్తున్నారు, దాంట్లో మేము తప్పు పడతలేము. ఎవరైనా అస్సలు రాదండి. టీఆర్ఎస్ పార్టీకి నార్కర్నూలు జిల్లాలో నార్కర్నూలు పార్లమెంట్కి అస్సలు టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అయిపోతాయి. ఓకే, ఇంకా మెయిన్గా చూస్తున్నట్టు అక్కడ ఉన్న పోతుగంటి రాములు అక్కడ ఇంతకుముందుకు సిట్టింగ్ అయితే ఎంపీ, ఆయన కొడుకు అయితే బీజేపీ నుంచి వెళ్ళి భరత్ కుమార్ ఇప్పుడైతే పోటీ చేయడం జరుగుతుంది. వాళ్ళకు బీజేపీకి ఏమన్నా టగాపూర్ నడిచే అవకాశం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. బీజేపీకి టగ్ ఆఫ్ వార్ నడిచే అంత అవకాశం అక్కడ ఏం కనిపించదండి. అదంతా విలేజు, అదంతా ట్రైబల్ ఏరియా, ఎస్సీ ఎస్టీలు నివసించే ఏరియాలో బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీకి ఎవరు ఓట్లు వేయరు. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన కలకుర్తి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే పోటీ చేసిన ఆచార్య గారు జాతీయంలో మంచి హోదాతో ఉన్నారు కదా, ఆ విధంగా ఏమన్నా ఆయన తోటి సింపతితోటి ఎమ్మెల్యే అయితే రాలేదు, కొన్ని ఓట్లతో మెజారిటీతో అయితే ఓడిపోయారు. ఇప్పుడు అదే సింపతితోటి ఆ నార్కర్నూలు కాన్స్టిట్యున్సీలో బీజేపీకి పడే అవకాశాలు ఉన్నాయా? నిన్న మనం చూసుకున్నట్లయితే మోడీ గారు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ప్రసంగించడం జరిగింది నార్కర్నూలులో. ఈ విధమైన ఏమైనా సింపతి ఉంటుండొచ్చా? మళ్ళీ రామ మందిరం ఇవన్నీ విషయాల గురించి అని చెప్పేసి బీజేపీకి ఏమైనా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు బాగా గమనించాలి, నాగర్ కర్నూలు పార్లమెంట్లో 6 నుంచి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆచార్య గారు ఒకటే నియోజకవర్గానికి ప్రాతిపాదికం ఇస్తున్నారు. ఆయన ఒకటే కల్వకుర్తి నియోజకవర్గంగా ఆయన చూసుకుంటారండి. నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఆయనను చూసి ఓటు వేయరు కదా.